యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ బండార్కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికే ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా మంగళవారం ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా మరోసారి డుమ్మా కొట్టాడు. తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరు కావడానికి విదేశాలకు వెళ్తున్నానని, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతున్నానని ఈడీ అధికారులకు రాబర్ట్ వాద్రా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ బండారికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికే ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో ఉద్రిక్తత నెలకొంది. ఎఫ్సిఐ లేఅవుట్లో అక్రమంగా ఫ్లాట్లు కనిపించకుండా సంధ్య, శ్రీధర్ రావు అనే వారు రహదారులను ఆక్రమించి లేఅవుట్లో నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఫ్లాట్ యాజమానులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే అధికారులు ఎఫ్సిఐ లేఅవుట్లో సర్వేను కూడా నిర్వహించారు. సర్వే సమయంలో సంధ్య కన్వెన్షన్ యాజమాని శ్రీధర్ బాబు సిబ్బందికి లేఅవుట్ ఫ్లాట్ ఓనర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లపై పీపీటీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయినా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుండడం, అందుకు బీజేపీ సహకరిస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ పీపీటీలో పాల్గొనే ఎంపీల అభిప్రాయాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటూ తాను 22 జనవరి 2025న కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులకు లేఖలు రాసిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వాన పత్రికలో పాటు వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను తెలుపుతూ జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి తాను కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు విషయాన్ని వివరించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు తీసుకునేందుకు రేపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతుంది. ఎమ్మెల్యే రాజసింగ్ సీనియర్ నాయకుడు అని తనను సామాన్య కార్యకర్తను అని పేర్కొనడమే కాకుండా రాజసింగ్ చెప్పినట్లు తాము పాటిస్తామని రాష్ట్ర కమలం పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచిపెట్టి ఐక్యంగా లక్ష్య సాధన కోసం పనిచేద్దామని కోరారు. ఎప్పుడు కలుస్తానని చెప్పినా అప్పుడు వచ్చి కలుస్తానన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది తన ఉద్దేశమన్నారు. వ్యక్తిగత లబ్ధి, పదవుల కోసం తాను ఎప్పుడూ పనిచేయలేదని రాజాసింగ్ వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయంలో చెర్లపల్లి ఏఈ స్వరూప లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు పట్టుబడింది. రామ్రెడ్డి అనే కాంట్రాక్టర్ నుండి బిల్లులు చెల్లించడానికి ₹1,20,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా చేపట్టిన కార్యాచరణలో కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని లంచంగా తీసుకున్న స్వరూపను ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీస్ను రద్దు చేశారు. గత వారం ఇదే మార్గంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరవక ముందే మళ్లీ అదే మార్గంలో వెళ్లే విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AA159 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ లోపం వెలుగుచూసింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైంది. ఆ ఘోర దుర్ఘటనలో ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ విమానం డాక్టర్స్ హాస్టల్పై కూలడంతో మరికొంతమంది ఇతరులు మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతరం ఎయిర్ ఇండియా ఏఐ 179 ఫ్లైట్ నెంబర్ను నిలిపివేసి దాని స్థానంలో ఏఐ 159 నెంబర్తో సర్వీసులను నడపాలని నిర్ణయించింది. కాగా ఈ ప్రమాదం తర్వాత లండన్కు షెడ్యూల్ చేయబడిన తొలి విమానం ఇదే కావడం, ఇప్పుడు అదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.